అమ్మా ఏం చేస్తుంటారు మీరు? కూలి పనేనా? కూలి పనే చేస్తాం. ప్రెజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. అంతకుముందు మా ఆయనకి పెన్షన్ కూడా ఇచ్చేవారు కాదు వాళ్ళు టీడీపీలు. ఇవ్వకపోతే ఇంకా అలాగే గటాన అయ్యేదాన్ని. అంగన్వాడిలో ఉండేదాన్ని. అంగన్వాడిలో ఉండి రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలు అయిందాన్ని. ఇద్దరు ఇంకా ఆ బాబుకి పెన్షన్ ఈ బాబు రాగానే ఇచ్చినారు. ఇంకా ఆ డబ్బులు అలాగా గటాన వేస్తున్నాము. ఎంత వస్తుందమ్మా పెన్షన్? 3,000 ఇస్తుండ్రు. ఇంకా ఆ డబ్బులే చాలా పోతే ఈ గటీలు ఉన్నారు కదమ్మా మా వాళ్ళు వాళ్ళే ఇస్తారు. ఇంకా అట్లు వెళ్ళి అలాగా జగన్ బాబు పెన్షన్ ఎక్కడ తెచ్చేస్తున్నారమ్మా? పెన్షన్ పొద్దున్నే ఇంటికి వచ్చి మా వారంటి డోరు కొద్ది ఇస్తుంది. నెలకి 2 సార్లు బియ్యం ఇచ్చినారు. ఆ బియ్యంతో అలాగా కొన్ని అమ్ముకొని కూర్చుని పైకొరి చాలా పోతే మందులు అవి కొనుక్కోవాలి. నెలకి 1000 రూపాయలు మందులు అవుతున్నాయి. అలా రేషన్ ఇంటిని తెచ్చిస్తాం. ఇంటింటికి డోరు గుద్ది రేషన్ ఇస్తున్నారు. బాగానే ఉంది. మళ్ళీ జగన్ బాబే రావాలని కోరుతున్నాం. మరి మీ ఊర్లో ఏమేమి పనులు చేశారమ్మా? అంటే రోడ్ల పరంగా అది డెవలప్ చేశారు ఏమన్నా? రోడ్లు చేశారు. అమ్మ నీళ్ళ ట్యాంకి కట్టారు. ఈ రాంకోళ్ళు అభివృద్ధి చేసినారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ జగన్ బాబే రావాలని కోరుతున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు. తండ్రిని మించిన పాలన ఉందంటారా? తండ్రి మీద ఎక్కువ చేసినారా బాబు జగన్ బాబు. తండ్రి కంట ఇంకా 3 అడుగులు ఎక్కువ వేసినారు. మరి మీ ఊర్లో ఇల్లు కట్టించి ఇచ్చారమ్మా? కట్టుకోమని అక్కడ తలాలు ఇచ్చారమ్మా. వీళ్ళు కట్టడం మానేశారు. సగం మంది అక్కడ కట్టారు పాకలపాడు వాళ్ళు. ఇంకా మరి వాళ్ళు కట్టుకోపోతే అతను ఏం చేస్తాడు? స్థలాలు తీసి ఇచ్చినాడు. కట్టుకోలేదు. అంటే స్థలాలు కూడా ఇస్తున్నారమ్మా? స్థలాలు కూడా ఇచ్చి కట్టుకోమంటే మరి వీళ్ళకి ఏమైందో కట్టమన్నారు. మరి నెక్స్ట్ ఓటు అయితే జగన్ గారికి వేస్తా ఉంటారు? మేము జగన్ గారికే ఓటు.